హాయ్ ఫ్రెండ్స్, మనం ఉన్న ఈ విశ్వం నిజానికి అసలు ఉండేదే కాదు. కానీ మన అదృష్టం కొద్దీ ఇది ఉంది. అలా ఈ విశ్వం బతికి ఉండేలా ఒక మార్పు జరిగింది. ఆ మార్పే మనకు మేలు చేసింది. అదొక అసమతుల్యత, అదో ఇంబ్యాలెన్స్. అదే మనకు ప్లస్ అయ్యింది. అలా ఇంబ్యాలెన్స్ జరగకపోయి ఉంటే ఈ విశ్వం ఏనాడో అంతరించిపోయేది. అదేంటి? ఎందుకు అసమతుల్యత ఏర్పడింది? ఈ విశ్వం ఎలా బతికిపోయింది? ఈ వీడియోలో వివరిస్తున్నాను. సాధారణంగా శాస్త్రవేత్తలు సైన్స్ ఆధారంగా విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక ఆసక్తికర ప్రశ్న ఉంది. బిగ్ బ్యాంగ్ ఏర్పడిన తర్వాత విశ్వంలో మ్యాటర్ మాత్రమే ఎందుకు మిగిలింది అనేదే ప్రశ్న. శాస్త్రవేత్తల ప్రకారం మ్యాటర్, యాంటీ మ్యాటర్ సమానంగా పుట్టి ఉండాలి. కానీ ఏదో ఒక ప్రక్రియ వల్ల మ్యాటర్ మిగిలి ఉంది. అందువల్లే ఇప్పుడు ఈ సృష్టి మిగిలి ఉంది. లేదంటే ఏది ఉండేది కాదు. ఇలా ఎందుకు జరిగిందో శాస్త్రవేత్తలకు అంతు చిక్కట్లేదు. ఈ విశ్వం మొత్తం పక్కా మ్యాథమెటికల్ ఫార్ములాతో ఏర్పడిందని సైంటిస్టులు నమ్ముతున్నారు. వారి అంచనా ప్రకారం ఈ విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల కిందట ఒక భారీ పేలుడుతో ఏర్పడింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అంటున్నారు. ఈ పేలుడు తర్వాత అంతరిక్షంలోకి 2 రకాల పదార్థాలు దూసుకెళ్ళాయి. ఒక పదార్థాన్ని మ్యాటర్ అని పిలుస్తున్నారు. అదే మనం చూస్తున్న ఈ భూమి, గ్రహాలు, సూర్యుడు, పాలపుంత, గెలాక్సీలు, నెబ్యులాలు ఇవన్నీ. ఈ పదార్థానికి పూర్తి విరుద్ధమైనది ఒకటి ఏర్పడింది. అదే వ్యతిరేక పదార్థం. దాన్ని యాంటీ మ్యాటర్ అని పిలుస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ విశ్వం పుట్టినప్పుడు పదార్థం, వ్యతిరేక పదార్థం రెండూ పుట్టాయి. మ్యాటర్ మన కంటికి కనిపిస్తోంది, యాంటీ మ్యాటర్ కనిపించట్లేదు. పైగా అది ఇప్పుడు చాలా చాలా తక్కువగా ఉంది అని అంచనా. ఎందుకంటే మ్యాటర్, యాంటీ మ్యాటర్ వీటిలో దేన్ని ఏది టచ్ చేసినా రెండు నాశనం అవుతాయి. అంటే శక్తివంతమైన గామా కిరణాలుగా మారిపోతాయి. దీన్నే ఎన్నిహిలేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్లో ఒక్కోసారి సబ్ ఆటమిక్ కణాలైన మెసన్స్, న్యూట్రినోస్ వంటివి ఉత్పత్తి అవుతాయి. సైన్స్ సిద్ధాంతాల ప్రకారం ఈ విశ్వంలో మ్యాటర్ ఎంత పుట్టిందో అంతే యాంటీ మ్యాటర్ కూడా పుట్టాలి. బిగ్ బ్యాంగ్ ఏర్పడిన వెంటనే మ్యాటర్, యాంటీ మ్యాటర్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళాయి. దాంతో ఒకదానిని ఒకటి టచ్ చేసుకొని చాలా వరకు నాశనమైపోయాయి. కానీ పూర్తిగా ఎందుకు నాశనం కాలేదు? మ్యాటర్ ఎందుకు మిగిలి ఉంది? ఇదే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. మ్యాటర్ మిగలడం వల్ల మన భూమి, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ మిగిలి ఉన్నాయి. దీనికి ఛార్జ్ పారిటీ వయలేషన్ లేదా సిపి వయలేషన్ వంటి పరిస్థితులు కారణం కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సిపి వయలేషన్ అంటే మ్యాటర్కి యాంటీ మ్యాటర్ ప్రతిసారి వ్యతిరేకంగానే ఉంటుందనే గ్యారంటీ లేదు అని సిపి వయలేషన్ చెబుతోంది. ప్రకృతి ధర్మాలు ప్రతి అణువుకి, దాని వ్యతిరేక అణువుకి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అని చెప్పలేం అని సైంటిస్టులు అంటున్నారు. పార్టికల్స్ స్థాయిలో వచ్చే ఈ అసమతుల్యత వల్ల పదార్థం మిగిలిపోయి ఉండొచ్చనే అంచనా ఉంది. అయితే ఇది అంచనా మాత్రమే. ఖచ్చితంగా ఇదే జరిగిందనే గ్యారంటీ లేదు. ఈ విశ్వంలో మ్యాటర్, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఉన్నాయి. వీటిలో మ్యాటర్ సుమారుగా 4.9% ఉంది అని అంచనా. డార్క్ మ్యాటర్ సుమారుగా 26.8% ఉందని నమ్ముతున్నారు. అది కంటికి కనిపించదు, అది కాంతిని వెదజల్లదు, కాంతిని గ్రహించదు. కానీ దానికి కూడా గురుత్వాకర్షణ ఉంది. అందువల్ల మ్యాటర్ అంటే కంటికి కనిపించే మ్యాటర్, కంటికి కనిపించని డార్క్ మ్యాటర్ రెండూ లెక్కలోకి తీసుకోవాలి. ఈ రెండూ కలిపి విశ్వంలో 31.7% ఉన్నాయని అంచనా.
ఇక మిగతాదంతా డార్క్ ఎనర్జీ అని భావిస్తున్నారు. ఇది 68.3% ఉంది అని అంచనా. డార్క్ ఎనర్జీ అనేది విశ్వంలో పదార్థాన్ని దూరంగా నెడుతున్న శక్తి. ఇలా మ్యాటర్, డార్క్ ఎనర్జీ కలిపి 100% అవుతున్నాయి. మరైతే యాంటీ మ్యాటర్ సంగతి ఏంటి? అది వీటిలో భాగంగా లేదు. అది విశ్వం ప్రారంభంలోనే పదార్థంతో కలిసి అంతమైపోయింది. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నా అది చాలా తక్కువే ఉంటుంది అని కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సిద్ధాంతం ప్రకారం అయితే మ్యాటర్, యాంటీ మ్యాటర్ సమానంగా పుట్టాలి అని అంచనా. కానీ విశ్వంలో పదార్థం 31.7% మిగిలి ఉందంటే దాని అర్థం వ్యతిరేక పదార్థం 31.7% తక్కువగా పుట్టినట్లే. అలా తక్కువగా ఎందుకు పుట్టింది? మ్యాథమెటికల్ ఫార్ములా ఇక్కడ ఎందుకు రాంగ్ అయ్యింది? ఏ పరిస్థితులు దాన్ని తక్కువగా పుట్టేలా చేశాయి? ఇదే శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. సృష్టి అంతం కాకూడదు అనే ఉద్దేశంతోనే యాంటీ మ్యాటర్ తక్కువగా పుట్టేలా ఏదో సంథింగ్ జరిగిందని కొందరు నమ్ముతున్నారు. కొంతమంది ఇలా జరగడానికి వెనుక మరేదైనా కొత్త భౌతిక శాస్త్ర సిద్ధాంతం దాగి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇంతకీ ఈ యాంటీ మ్యాటర్ ఏంటి? ఇది మన కంటికి కనిపించదు. మరి ఇది ఒకటి ఉంది అని శాస్త్రవేత్తలకు ఎలా తెలిసింది? దీని గురించి చెప్పాలంటే అణువుల గురించి కొద్దిగా చెప్పాలి. ప్రతి అణువు మధ్యలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్లకు పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. న్యూట్రాన్లు న్యూట్రల్గా ఉంటాయి. ఇదే విధంగా యాంటీ మ్యాటర్లో కూడా అణువులు ఉంటాయి. వాటిలో కూడా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్లను పాజిట్రాన్ అంటారు, ప్రోటాన్లను యాంటీ ప్రోటాన్లు, న్యూట్రాన్లను యాంటీ న్యూట్రాన్లు అంటారు. అందువల్ల ఇవి రెండు టచ్ అయితే రద్దవుతాయి, గామా కిరణాలుగా మారిపోతాయి. అలాగే ప్రోటాన్లు, యాంటీ ప్రోటాన్లు టచ్ అయినా రద్దవుతాయి. శాస్త్రవేత్తలు ఎలక్ట్రాన్లు, పాజిట్రాన్లు టచ్ అయ్యి గామా కిరణాలు ఏర్పడటాన్ని కనిపెట్టారు. 1932లో కార్ల్ అండర్సన్ పాజిట్రాన్ని కనుక్కున్నారు. ల్యాబొరేటరీలలో యాంటీ ప్రోటాన్, యాంటీ హైడ్రోజన్ అణువులను సృష్టించారు. మ్యాటర్ రద్దయ్యాక గామా కిరణాలు, సబ్ ఆటమిక్ కణాలైన మెసన్స్, న్యూట్రినోస్ వంటివి ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని అప్పుడప్పుడు అంతరిక్షంలో కనిపెడుతున్నారు. కాస్మిక్ కిరణాల్లో అప్పుడప్పుడు పాజిట్రాన్లు, యాంటీ ప్రోటాన్లు కనిపిస్తున్నాయి. అందువల్ల యాంటీ మ్యాటర్ ఉంది అని తేలింది. అయితే ఎలక్ట్రాన్ల తరహాలో ప్రోటాన్లు, యాంటీ ప్రోటాన్లు పెద్దగా టచ్ చేసుకోవట్లేదు. ప్రోటాన్లు తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడే యాంటీ ప్రోటాన్లు తాకే అవకాశం ఎక్కువ. కానీ ప్రోటాన్లు తక్కువ స్పీడ్తో ఉండట్లేదు. గామా కిరణాల్లో చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఇవి అధిక శక్తి కలిగిన ఫోటాన్లు. ఇవి ఒక రకమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు, కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. హై ఎనర్జీ కారణంగా ఇవి మనుషులకు హాని చేయగలవు. వీటి వల్ల రేడియేషన్ సమస్య వస్తుంది. అయితే యాంటీ మ్యాటర్ విశ్వంలో చాలా తక్కువ మిగిలి ఉందని భావిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా మిగిలి ఉన్న మ్యాటర్ని యాంటీ మ్యాటర్ టచ్ చేసినా అది మొత్తం పదార్థాన్ని నాశనం చేయలేదని అంచనా. అయితే యాంటీ మ్యాటర్ మనకు కొన్ని రకాలుగా ఉపయోగపడుతోంది. ఉదాహరణకు పెట్ స్కాన్ చేయడానికి ఇది ఉపయోగపడుతోంది. పెట్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇదో రకమైన న్యూక్లియర్ మెడిసిన్ ప్రొసీజర్. ఇది మన శరీర కణజాలంలోని కణాల మెటబాలిక్ యాక్టివిటీని పరిశీలిస్తుంది. పెట్ స్కాన్లో పాజిట్రాన్ వల్ల గామా కిరణాలు ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా గామా రేస్ ఎక్కువగా ఉంటే మనుషులకు హాని కలిగించగలవు. కానీ పెట్ స్కాన్లో ఇవి చాలా తక్కువగా ఉండేలా కంట్రోల్ చేస్తారు. భవిష్యత్తులో ఎనర్జీ ఉత్పత్తికి కూడా యాంటీ మ్యాటర్ ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఒక్కటే, యాంటీ మ్యాటర్ మొత్తం
మొత్తం మ్యాటర్ని నాశనం చేయకుండా కొంత వదిలేసింది. అందువల్లే ఈ విశ్వం మిగిలి ఉంది. ఈ భూమి, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, నెబ్యులాలు అన్నీ ఉన్నాయి. సైన్స్ మ్యాథమెటికల్ ఫార్ములాలతో విశ్వం ఏర్పడినట్లు కనిపిస్తున్న యాంటీ మ్యాటర్ విషయంలో మాత్రం ఇది విరుద్ధంగా జరిగింది. అంతు చిక్కని సిద్ధాంతం ఏదో సృష్టి మనుగడ సాగించేలా చేసినట్లు కనిపిస్తోంది. అదేంటి, ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. మీకు ఏమనిపిస్తోంది? మ్యాటర్ ఎందుకు మిగిలింది? దీని వెనక అంతు చిక్కని సిద్ధాంతం దాగి ఉంది అని అనిపిస్తోందా? మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.